చేస్తా ఉన్నారు. రైట్ అండి, రైట్ శ్రీనివాస్ గారు. ఒక్కసారి దయాకర్ గారి దగ్గరికి వెళ్దాం. దయాకర్ గారు వినబడుతుందండి? దయాకర్ గారు చెప్పండి. దొందే అన్నారు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, ఇప్పుడేమో కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది, రెండు పార్టీలకు పెద్ద తేడా లేదు. ఎంతవరకు నిజం అది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాళ్ళ యొక్క అవినీతిని కాపాడుతుంది బీజేపీ పార్టీ అనేది కేంద్రం అందరికి తెలుసు. 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తింది వాళ్ళే, వాళ్ళకు అంటగాగింది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలైనా లేకపోతే ప్రతి పార్లమెంట్ ఎన్నికలైనా వాళ్ళ రాజకీయ సాజీవనం అనేది బయటపడిపోయింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారాన్ని ఇవాళ హరీష్ రావుపై వచ్చినటువంటి నేపథ్యం మీరు బాగా గమనించండి. ఇవాళ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేసీఆర్ పైన, వీళ్ళపైన విచారణ కానీ చర్యలు ఉన్నప్పుడు, వీళ్ళపైన నేరారోపణ వచ్చినప్పుడు వీళ్ళే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. గతంలో ఈ కార్స్ రేసులో కేటీఆర్ ని విచారణ పిలిచినందుకు వాళ్ళు ఎమ్మటే తెల్లారి ఇల్టులో 5 లక్షల కుంభకోణం అని తప్పుడు కథనాలు, అవాస్తవాలు మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ పై వచ్చినప్పుడు మళ్ళీ ఒక గతంలో అంటే వీళ్ళపై వచ్చినప్పుడు వీళ్ళే ఒకటి అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరికి కూడా వ్యక్తి పూజలు కానీ, వ్యక్తిగత వ్యక్తులకు ఏదో ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి కూడా ఆ ఆలోచన చేయట్లేదు. నిజాయితీగా నికాసైనటువంటి పాలనను ప్రజలు విశ్వాసం మెచ్చే విధంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తున్నాం తప్ప బీఆర్ఎస్ హాయంలో వ్యక్తులకే అంటగట్టేసి, వ్యక్తులకే పూజ చేసి, ఐజీ ప్రభాకర్ రావుకో, రాధాకృష్ణ రావుకో, ఏసీపీ లాంటి భుజంగరావుకు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం వాళ్ళ చేతులు పెట్టి ఒక ప్రైవేటు కుంపటిని ఏర్పాటు చేసి పోలీసు నిబంధనలు తుంగలో తొక్కి వాళ్ళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు బాగా గమనించండి. ఇక్కడ రాజకీయ ఇవాళ ఉన్నటువంటి మనుషుల స్వేచ్ఛ, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో వీళ్ళు ప్రయత్నం చేశారనే విషయం తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దానికి ఎవరండి? ఇవాళ శ్రవణ్ కుమార్ గారు, ఇదే ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్ నడిపిస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ రావు గారు, లేకపోతే ఎమ్మెల్సీ నవీన్ రావు గారిని వాళ్ళు విచారించిన తర్వాతనే కదా ఇవాళ హరీష్ రావు గారిని విచారించింది. వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రాథమిక వాంగ్మూలం తీసుకొనే ఇది లోతైన ఉన్నటువంటి హరీష్ రావు పాత్ర ఉందని తెలిసిన తర్వాతనే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దానిపైన విచారణ చేయకుండా మేకపోతు గాంభీర్యం లాగా ఇలా హరీష్ రావు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. గతంలో ఇదే చక్రధరి గౌడు పంజాగుట్ట పిఎస్ లో ఇదే రాధాకృష్ణరావు పైన, హరీష్ రావు పైన కేసు వేస్తే A1 గా ఇవాళ హరీష్ రావు గారు, A2 గా రాధాకృష్ణరావు అయితే హైకోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టించుకునే ప్రయత్నం చేశారు. ఆ కేసులో ఇది కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదే ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు నా భర్త ఫోన్ ట్యాప్ చేసింది హరీష్ రావు పెద్ద దొంగ, హరీష్ రావు ఉన్నటువంటి అని అనేక ఇష్టానుసారంగా మాట్లాడితే కూడా దానిపైన విచారణ లేదు. కనీసం హరీష్ రావు ఎందుకు ఒకే ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు? ఇవాళ ఏదో బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యంలో నేనే సిట్ పైన విచార ప్రశ్నలు ఇచ్చిన, నేను హోంమంత్రి, అసలు ఆ రాష్ట్రంలో హోంమంత్రికి వాళ్ళు తుపాకి లేని తూటాన్ని ఇచ్చి హోంమంత్రిని చేశారు. హోంమంత్రి డమ్మీ హోంమంత్రిని నియమించారు. గతంలో మొత్తం కూడా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ చేతులే కదా 10 ఏళ్ల పాలన. ఏ తెలంగాణలో ఏ పనైనా కావాలంటే వీళ్ళే కదా డిక్టేటర్లు. తెలంగాణలోకి ఎవరండి? ఇవాళ ఆయన నీతులు మాట్లాడుతా ఉన్నాను నేను అనేది. ఆయన పై వచ్చినటువంటి ఆరోపణ ఏంది? సవాల్ విసిరాలే. ఒక మాజీ మంత్రిగా నిబద్ధత కలిగినటువంటి సిట్కు విచారించాలి, ఏ తప్పునైనా నేను ఎదుర్కొంటాను, నా తప్ప అది మాట్లాడకుండా ఎక్కడో ఉన్నటువంటి సింగరేణి గురించి, సృజన్ రెడ్డి గారి గురించి, ఇలా సృజన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏదో అంటగాగినట్టు, లేకపోతే మనం తెలంగాణ సింగరేణి సృజన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం దాసోహం చేసినట్లాగా పిచ్చి కూతలు, ఈ అబద్ధాలు, అసత్యాలు ఎన్ని రోజులు మాట్లాడతారండి? నిన్నగాక మన బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నైని కోల్ టెండర్ అనేది ఒరిస్సాలో జరుగుతున్నటువంటి దానిపైన మేము సరైన ఉన్నటువంటి ప్రమాణాలు లేక, సరైన ఉన్నటువంటి వాళ్ళకు విధి విధానాలు లేక కొంతమంది బిడ్డర్లు వేశారు. టెండర్లని పూర్తిగా మేము వివాదాస్పదమైంది కాబట్టి దాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ కూడా సింగరేణి టెండర్లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఇవాళ ప్రభుత్వ వాటా 59%, కేంద్ర ప్రభుత్వం వాటా 41%. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ, సివిల్ అధికారులు, అక్కడ సింగరేణి అధికారులు, అక్కడ ఉన్నటువంటి బిడ్డర్లను ఉన్నటువంటి వాళ్ళకు ప్రామాణికత బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు కూడా టెండర్లు నిర్వహిస్తారు. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇచ్చే టెండర్లు కాదు. దయచేసి ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు మొత్తం తప్పుతో బట్టి వీళ్ళని, ఇప్పుడు ఒక సింగరేణి అనేది ఒక ప్రతిపత్తి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి, అది ఒక అటోనమస్ సంస్థ ఉన్నటువంటి
దాన్ని కూడా తెలియకుండా ఇవాళ మొత్తం కూడా అబద్ధాలు అసత్యాలు మాట్లాడుకొని తెలంగాణ ప్రజలలో ఒక సింపతి పెంచుకునే ప్రయత్నం తప్ప ఏమి లేదు. వాళ్ళు కోర్టులన్నా కూడా గతంలో లొటపీసి కేసుల దాని మీద ఎందుకు మరి ఉలిక్కి పడుతున్నారు? నిజాయితీగా వాళ్ళు హాజరు కావచ్చు కదా. ముమ్మాటికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారి కీలక పాత్ర ఉంది రైట్ అండి, అనే విషయం సిట్ రైట్ దయాకర్ గారు. రైట్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన డైవర్ట్ పాలిటిషియన్ ఆయన చేస్తున్నాడు, మేము చేయట్లేదు. దయచేసి మాణిక్రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మాణిక్రావు గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న వారికి అందరికి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా మరి గతంలో కూడా ఇవన్నీ కూడా ఏదైతే రాజకీయంలో చేసే వాళ్ళు ఎవరైతే పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా మాక్సిమం ఈ వారి యొక్క మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తప్పకుండా మరి చేస్తారు. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కాలేదు, కానీ కావాల్సుకొని హరీష్ రావుని ఇరకబెట్టాలా. ఎందుకంటే ఆయన మరి ప్రజాస్వామ్యంలో అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, ప్రజా అభివృద్ధిని కూడా ఉంటున్నాడు. కాబట్టి అందుకే కావాల్సుకొని ఆయన మీద బురదలనే ఉద్దేశంతో చేసినారు. ఇకపోతే మరి కిషన్ రెడ్డి గురించి మాట్లాడింది ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం, ఇది ఈ సబ్జెక్ట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్